ఒకప్పుడు పచ్చని చెట్లు, రంగురంగుల పూలతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చిన్ని అనే ఒక చిన్న పిచ్చుక జీవించేది. చిన్ని చాలా చురుకైనది, తెలివైనది, అందరితో ప్రేమగా ఉండేది. కానీ దానికి ఒక చిన్న బలహీనత ఉండేది. ఎవరికైనా మాట ఇస్తే కొన్నిసార్లు ఆ మాటను మర్చిపోయేది. అదే అలవాటు ఒకరోజు చిన్ని జీవితంలో పెద్ద పాఠం నేర్పింది. చిన్ని ఆనందంగా ఆకాశంలో ఎగురుతూ ఉండగా దారిలో ఒక వృద్ధ తాబేలు కనిపించింది. చిన్ని బంగారం, నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? అయ్యో తాతయ్య, మీరడిగితే తప్పకుండా చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? ఈ గింజల సంచిని నది ఒడ్డున ఉండే నా స్నేహితుడు కుందేలుకు అందిస్తావా? అతనికి ఇవి చాలా అవసరం. ఖచ్చితంగా అందిస్తాను తాతయ్య, నేను మాట ఇస్తున్నాను. అని చెప్పి చిన్ని గింజల సంచిని తీసుకుని ఆనందంగా బయలుదేరింది. మధ్యలో కొన్ని చిలుకలు ఆటలాడుతూ కనిపించాయి. చిన్ని, రారా, మాతో కలిసి ఆడు, చాలా సరదాగా ఉంటుంది. సంచి ఇచ్చేయడానికి ఇంకా సమయం ఉంది. ఒక్క 5 నిమిషాలు ఆడితే ఏమవుతుంది? అలా అనుకుని చిన్ని ఆటలో చేరింది. ఆటలు, నవ్వులు, సరదా, సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. 5 నిమిషాలు అరగంట అయ్యాయి. అరగంట ఒక గంటగా మారిపోయింది. సూర్యుడు అస్తమించసాగాడు. అయ్యో, చాలా అలసిపోయాను. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. అని ఇంటికి వెళ్ళిపోయింది. కానీ తాబేలిచ్చిన గింజల సంచి గురించి పూర్తిగా మర్చిపోయింది. మరుసటి రోజు ఉదయం తాబేలు ఆందోళనగా చిన్ని దగ్గరకు వచ్చింది. చిన్ని, నా స్నేహితుడికి గింజలు అందించావా? అయ్యో, గింజల సంచి! నేను నేను పూర్తిగా మర్చిపోయాను. ఆ మాట విన్న తాబేలు ఏమీ అనలేదు. కానీ దాని కళ్ళలో కనిపించిన నిరాశ చిన్ని గుండెను తాకింది. నన్ను క్షమించండి తాతయ్య, నేను ఇప్పుడే తీసుకెళ్తాను. చిన్ని వెంటనే గింజల సంచిని తీసుకుని కుందేలు ఇంటికి ఎగిరింది. అక్కడ కుందేలు చాలా నీరసంగా కనిపించింది. స్నేహితుడా, ఏమైంది? ఎందుకిలా బాధగా ఉన్నావు? ఈ గింజల కోసం నేను నిన్నంతా ఎదురు చూశాను. వాటిని సమయానికి నాటితే ఈ వర్షాకాలానికి మంచి పంట వచ్చేది. కానీ ఇప్పుడు ఒక రోజు ఆలస్యమైంది. ఆ మాటలు విన్న చిన్ని తన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకుంది. నన్ను క్షమించు స్నేహితుడా, నా నిర్లక్ష్యం వల్ల నీకు ఇబ్బంది కలిగింది. ఇకపై ఇలా జరగదు. చిన్ని, తప్పు చేయడం తప్పు కాదు, కానీ అదే తప్పును మళ్ళీ చేయడం మాత్రం తప్పు. నీకు నీ తప్పు తెలిసింది, అదే గొప్ప విషయం. ఆ రోజు చిన్ని తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవ్వరికైనా మాట ఇస్తే ఆ పని పూర్తయ్యే వరకు మర్చిపోను. ఏ పరిస్థితుల్లోనూ నా మాట నిలబెట్టుకుంటాను. ఆ రోజు నుంచి చిన్ని మరింత బాధ్యత గల పిచ్చుకగా మారింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో భయంకరమైన తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. జంతువులన్నీ భయపడిపోయాయి. అప్పుడే ఒక చిన్న ఉడత చెట్టు కొమ్మపై చిక్కుకుంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నేను పడిపోతాను. అది చూసిన చిన్ని వెంటనే అక్కడికి చేరుకుంది. భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నేను మాట ఇస్తున్నాను. ఈసారి మాత్రం చిన్ని తన పాత తప్పును గుర్తు చేసుకుంది. మాట ఇచ్చాక మర్చిపోవద్దు అని తనకు తానే చెప్పుకుంది. వెంటనే సహాయం కోసం పరుగెత్తింది. ఏనుగు అమ్మయ్య, కోతి స్నేహితుడా, కుందేలు త్వరగా రండి, ఉడత ప్రమాదంలో ఉంది. వెంటనే వస్తున్నాను.
నేను వస్తున్నాను. పదండి త్వరగా. అందరూ కలిసి చాలా జాగ్రత్తగా ఉడుతను సురక్షితంగా కాపాడారు. చిన్ని, నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు. అందుకే నేను ఈరోజు సురక్షితంగా ఉన్నాను. ధన్యవాదాలు. అప్పుడే తాబేలు కూడా అక్కడికి వచ్చింది. చిన్ని, ఇప్పుడు నువ్వు నిజంగా బాధ్యత గల పిచ్చుకవు. మాట ఇవ్వడం అందరికీ వస్తుంది, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా గొప్ప గుణం. నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది. ధన్యవాదాలు తాతయ్య. మీ వల్లే నేను ఈ పాఠం నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి అడవిలో అందరూ చిన్ని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే చిన్ని ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పదు అని వారికి తెలుసు. చిన్ని కూడా తన మాట నిలబెట్టుకుంటూ అందరి ప్రేమను, గౌరవాన్ని సంపాదించింది. ఒక చిన్న తప్పు ఒక గొప్ప పాఠంగా మారింది, మరియు ఒక మర్చిపోయే పిచ్చుకను బాధ్యత గల పిచ్చుకగా మార్చింది నీతి. మాట ఇవ్వడం కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్పది. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ మాట తప్పితే అది ఒక్క క్షణంలో పోతుంది. వనపూర్ అనే ఒక పచ్చని అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పెద్ద అడవి పక్కనే ఉండేది. ఆ అడవిలో చెట్లు, పూలు, పండ్లు, చుట్టూ పచ్చదనం విరజిమ్మేది. ఆ గ్రామం వాళ్ళందరి జీవితం ఆ అడవిపైనే ఆధారపడి ఉండేది. వాళ్ళు అడవిలోంచి పండ్లు, ఔషధ మొక్కలు సేకరించి వేరే గ్రామాలకి అమ్మి తమ జీవనం గడిపేవారు. పండ్లు తీసుకోండి అమ్మా, తాజా పండ్లు తీసుకోండి. అక్క, ఈ దానిమ్మలు ఎట్లా ఇస్తున్నారు? 50 రూపాయలకే కిలో. సూటిగా అడవి నుంచి తెచ్చుకున్నామమ్మా, మా అడవి నుంచి. మీరు వనపూర్ గ్రామవాసులా? అవునక్కా. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే అంత పెద్ద అడవి ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి. అవునక్క, ఆశీర్వాదాలైతే ఉన్నాయి. సరే, 20 రూపాయలకి దానిమ్మ ఇవ్వు. ఆ గ్రామం వాళ్ళందరూ ఆ అడవిని దేవుడిలా భావించేవారు. వాళ్లకు ఆ చెట్లు, ఆ నేల, ఆ నీరు జీవనాధారం లాంటివి. కాని అందరిలో ఒకడే మాత్రం వేరుగా ఆలోచించేవాడు. అతని పేరు ధనసుఖ్లాల్. అతను ఒక వ్యాపారి, కాని అతనికి డబ్బుపై చాలా ఆశ మరియు మోహం ఉండేది. ఇదేంటి, ఇంత తక్కువనా? ఇంత తక్కువ డబ్బులతో ఒక తన్ను కట్టెలు తీసుకెళ్తావా? ధనసుఖ్లాల్ గారు, ఈ ఒక్కసారికివ్వండి. ఇంకోసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చి వెళ్తాను. నీ బుర్ర ఏమైనా పాడు అయిందా? నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి ఉన్నా, సమాజసేవ చేయడానికి కాదు. డబ్బులుంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. అతను అడవిలో చెట్లు కోసి దుంపలు అమ్మి డబ్బు సంపాదించేవాడు. కాని ఆ డబ్బు కోసం కోసిన ప్రతి చెట్టుతో అడవి కొంచెం కొంచెంగా నశించుకోతుండేది. ప్రకృతి తల్లి ఒక్కొక్క ఊపిరి తగ్గిపోతుండేది. జీవం ఉన్న అడవి మెల్లగా మాయమవుతూ ఉండేది. ధనుసుఖ్లాల్కి మాత్రం ఆ సంగతి కనిపించేది కాదు. అతని చూపు డబ్బు మీదే. కాని అతనికి తెలియదు, ఒకరోజు ఆ అడవి మాట్లాడబోతుందని. ఒకరోజు తెల్లవారగానే నీలిమ తన బుట్టతో అడవివైపు బయలుదేరింది. ఆమె ప్రతిరోజూ వెళ్లే దారే ఇది. కాని ఆ రోజు మాత్రం ఏదో వింత జరగబోతోంది అన్న భావన ఆమె మనసులో కలిగింది. నీలిమ అడవి అంచుకి చేరింది. కాని ఆమె కళ్ల ముందు కనిపించిన దృశ్యం చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అయ్యో దేవుడా, ఇదేమిటిది? అడవి గాల్లో తేలుతుందా? చెట్లు, నేల, రాళ్ళు అంతా ఎగురుతున్నాయే. మొత్తం అడవి ఒక్కసారిగా గాల్లో తేలిపోతోంది. చెట్లు నేల నుండి వేరై మబ్బులలోకి దూసుకెళ్తున్నాయి. నీలిమ భయంతో వెనక్కి అడుగువేసింది. ఆమె ఊపిరి
వేగంగా మారింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదే మా అడవి కదా. ఇది దేవుడి శాపమా లేక దయ్యం మాయా? భయంతో వణికిన నీలిమ పరుగెత్తింది. గ్రామం వాళ్లకు ఇది చెప్పాలి అని ఆమె మనసులో అనుకుంది. అన్నా, అమ్మా, వినండి, వినండి అందరూ. అడవి ఎగురుతోంది, నిజంగానే ఎగురుతోంది. ఏమంటున్నావు నీలిమా? అడవి ఎగురుతోందా? అయ్యో దేవుడా, ఇది ఏంటి? నాశనం రాబోతుందేమో. నీలిమా, నువ్వు నిశ్చయంగా చూసావా? అడవి నిజంగా గాల్లో ఉందా? అవును అజయ్, నా కళ్ళతో చూశా. మొత్తం చెట్లు గాల్లో ఎగురుతున్నాయి. ఇది ఏదో మంత్రం లేక కాళమాయ అయి ఉంటుంది. ఎవరైనా మన అడవిపై చెతబడి చేశారేమో. అడవి లేకపోతే మనం ఏమి చేస్తాం అజయ్? పండ్లు ఎలా తీసుకువచ్చి అమ్మాలి? జీవితం ఎలా గడుస్తది? మన పిల్లల్ని ఎలా పోషిస్తాం? అడవి లేకుండా మన ఊరు కాదు. శాంతించండి అందరూ, భయం వద్దు. నేను వెళతాను, నేను చూసి వస్తాను. ఏం జరిగిందో నేను స్వయంగా తెలుసుకుంటాను. అజయ్ బిడ్డా, వెళ్ళవద్దురా. ఆ అడవి శాపగ్రస్తం అయి ఉంటుంది. నేను భూతాలనో దయ్యాలనో నమ్మనమ్మా. నిజమేదో నేను తెలుసుకుంటాను. అజయ్ గ్రామస్థలతో కలిసి ఒక పొడవైన నిచ్చెన తయారు చేశాడు. ఆ నిచ్చెనని నేల నుండి గాల్లో ఉన్న అడవి వైపు ఆనించాడు. అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆకాశాన్ని తాకేలా ఎత్తుకు చేరుకున్నాడు. ఎంత ఎక్కినా గాలి మరింత వేగంగా వీస్తోంది. ఆ అడవి ఎగురుతున్నంత సజీవంగా కనిపిస్తోంది. మబ్బుల మధ్య చెట్ల నీడలు నాట్యమాడుతున్నాయి. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతడు ఎట్టకేలకు పైకి చేరుకున్నాడు. అక్కడ అతని ముందున్నది ఒక మాయామయ నిశ్శబ్దం. అడవి గాల్లో తేలుతోంది, కాని అందులో ఏదో జీవముంది, ఏదో శక్తి ఉంది, ఏదో రహస్యముంది అని గ్రహించాడు. ఇది ఏ స్థలం? చెట్లు సజీవంగా ఉన్నాయి, కాని ఇంత నిశ్శబ్దంగా ఉంది. ఎవరు ఈ వనంని ఇలా మార్చేశారు? ఆ మాటలు అజయ్ నోట నుండి రావడంతోనే ఆ వనంలో ఒక ముసలావిడ కనిపించింది. బాబూ, నీ పేరు అజయ్ కదా? అవునవ్వా, మీకు ఎలా తెలుసు? నువ్వు వనపూర్ వాసివి కదా? మీ వనపూర్ గ్రామం కోసం చాలా చేశావు. నీ పేరు తెలియని వాళ్ళు ఉండరు బాబూ. అందులో ఏముందవ్వా, నా గ్రామంని నేను కాపాడుకుంటున్నాను. కాని అవ్వా, మీరొక్కరే ఈ వనంలో ఏం చేస్తున్నారు? నేను ఈ వనంలోనే ఉంటాను బాబూ. ఈ వనమే నా ఇల్లు. ఇక్కడ దొరికే పండ్లు తినే ఇక్కడ ఉండి నా జీవితం కొనసాగిస్తున్నాను. కాని మీ వనపూర్ గ్రామం నుంచి ధనశుక్లాలనే వ్యాపారి చెట్లు మొత్తం నరికేశాడు. ఈ అడవిలో ఒక్క జంతువులు పక్షులు లేకుండా చేశాడు. అవునవ్వా, అదైతే నిజమే. ధనశుక్లాల్ తన వ్యాపారం కోసం చెట్లు నరికి వనం మొత్తం నాశనం చేశాడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను, అయినా వినట్లేదు. అతను ఇలానే కొనసాగిస్తే ఒకరోజు ఈ అడవి మొత్తం కనిపించకుండా పోతుంది. ఈ అడవి నాశనమైతే ఈ అడవితో పాటు మా వనపూర్ గ్రామస్థులు కూడా బ్రతకలేరు. అతన్ని మీరు ఎలాగైనా ఆపాలి, లేదంటే ఈ అడవి ఇలానే గాల్లో తేలుతూ ఉంటుంది. ఇలానే కొనసాగితే మీ గ్రామస్థుల బ్రతుకు తెరువు కష్టమవుతుంది. అతనికి నేను నచ్చచెప్తానవ్వా. అజయ్ వెళ్లి గ్రామస్థులకి కలిసి జరిగింది మొత్తం చెప్పాడు. గ్రామస్థులు అందరూ కలిసి ధనశుక్లాల్ ఇంటికి వెళ్తారు. కాని ధనశుక్లాల్ కోపంతో ఇలా అన్నాడు. చూడు తమ్ముడు, నేను నా వ్యాపారం ఆపేసి కట్టెలమ్మకుండా మీలాగే పెదవాడిగా ఉండిపోవాలా ఏంటి? ధనాశుక్లాల్ గారు, మిమ్మల్ని ఎవరు వ్యాపారం ఆపేయన్నారు? ఖాళీ నువ్వు చెట్లు నరకడం తగ్గించు. ఇంకో వేరే వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకో. ఒకవేళ చెట్లు నరికే అవసరం గనక వస్తే ఒక చెట్టుకి బదులు 10 మొక్కలు నాటి చెట్లు నరుక్కో. చూడండి ధనశుక్లాల్ గారు, మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టండి. దానికి నేను మీకు సహాయం చేస్తాను. మన అడవిలో చాలా మూలికలు ఉన్నాయి. అవి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. ఎక్కడ దొరుకుతాయో నేను చూపిస్తాను.
మీరు దయచేసి ఈ పని మాత్రం ఆపేయండి. అజయ్ చెప్పిన విధానం చూసి ధనుషుక్ లాల్ ఒప్పుకున్నాడు. అజయ్ మళ్ళీ అడవికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ ముసలావిడ కలిసింది. అజయ్ జరిగింది మొత్తం చెప్పాడు. ఇంత మంచి కబురు విని ఆనందంగా ఉంది అజయ్. మొక్కలు కూడా నాటుతా అన్నాడు అంటే చాలా మంచి విషయమే. అడవి మామూలుగా అయ్యే రోజు వచ్చేసింది. కొన్ని రోజుల్లో అడవి మళ్లీ సజీవమైంది. కొత్త మొక్కలు మొలిచాయి, పక్షులు తిరిగి వచ్చాయి, ప్రకృతి మరోసారి శ్వాస తీసుకుంది. డానాషుక్ లాల్, అడవి మళ్ళీ మామూలైపోయింది. ఇక నువ్వు అజయ్ కలిసి మీ పని మొదలుపెట్టచ్చు. సరే కాని వారు తమ పనివాళ్లు చేసుకుంటారు. వారి చేతుల్లో డబ్బు, సౌకర్యం అన్నీ ఉన్నాయి. కాని మన దగ్గరేముంది చెప్పు? కొన్ని రోజులు గడిచిపోయాయి. ₹1 కూడా సంపాదించలేకపోయాం. ఇలా కొనసాగితే ఇంకొన్ని రోజుల్లో మనకు తినడానికి కూడా ఉండదు. అరే నీలిమా అక్క, ఎందుకు గబరపడుతున్నావ్? మన అడవి ఇక ఎప్పటిలాగే మామూలుగా మారిపోయిందిగా. ధనుషుక్ లాల్ మరియు అజయ్ కలిసి వాళ్ల పని మొదలుపెట్టారు. అడవి నుంచి మూలికలు సేకరించి ఒక పెద్ద మూలికల కంపెనీకి వెళ్లి అమ్మారు. డబ్బులు కూడా చాలా వచ్చాయి. ధనుషుక్ లాల్ గారు, చెప్పానుగా మీరు మూలికలు అమ్మి కూడా డబ్బులు చాలా సంపాదించవచ్చు అని. అవును తమ్ముడు, నేను అసలు అనుకోలేదు డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చు అని. ధన్షుక్ లాల్ గారు, అడవిని ఎంత కాపాడుతామో అంతకు మించి తిరిగి మనకు కాపాడుతుంది. మీరు ఒక పని చెయ్యండి. ఇప్పటి నుంచి చెట్లు నరకటం ఆపేయండి. సరే, ఆలోచిస్తా. ధనసుక్ లాల్ సహాయకుడు భీమా కందమూల త్రవ్వుతుండగా ఒక పాత మట్కా దొరికింది. అందులో బంగారు నాణేలు మెరుస్తుతున్నాయి. భీమా ఆ బంగారు మట్కాని తీసుకుని ధన్షుక్ లాల్ మరియు అజయ్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అయ్యగారు, చూడండి బంగారం, చూడండి, మూలికల కోసం తవ్వుతున్నప్పుడు దొరికింది. వాహ్, ఇంతగనం బంగారు నాణేలా? వీటిని అమ్మి ఇంక నేను రాజులా బ్రతుకుతాను. ఇది అడవికి చెందినది, మనది కాదు. ఈ బంగారు నాణాలతో మనం అడవిలో చాలా మొక్కలు నాటచ్చు. ఇంకా మన గ్రామంలో మంచి రోడ్ వేయించచ్చు. ఇంకా హాస్పిటల్ కట్టించచ్చు. పిల్లలకి చదువుకోవడానికి మంచి పాఠశాల కట్టించవచ్చు. ఇంకా చాలా చెయ్యొచ్చు ఈ బంగారంతో. అంటే దీనికి అర్థం ఈ బంగారం నీ ఇంటికి తీసుకెళ్ళి దాంట్లో నుంచి కొంత బంగారం తీసుకుందామా అనే కదా. ధనషుక్ లాల్ గారు, ఈ బంగారం మీది కాదు, నాది కాదు. ఈ బంగారం ఈ అడవిది. ఈ బంగారం ఇక్కడే పెట్టేసి పోదాం. ఇంటికి వెళ్లగానే ధన్షుక్ లాల్ భీమాని పిలిచి ఇలా అన్నాడు. భీమా, ఆ మట్కలో ఉన్న బంగారం నన్ను ఎంతో ఆకర్షిస్తోంది. నా బుర్రలో నుంచి పోవడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చేసేది ఏముంది అయ్యాగారు, ఈరోజు రాత్రినే అక్కడికి వెళ్ళి బంగారం మొత్తం దొంగతనం చేసేయండి. అజయ్ అడిగితే దొంగలు దొంగతనం చేశారు ఏమో అని చెప్పేయండి. ఎవడికి అంత ధైర్యం ఉంది మీకు వేలు చూపించే అంతా? ఈరోజు అలాగైనా మట్కని నా సొంతం చేసుకుంటాను. కొంచెం చికటి కాని. చికాటి పడగానే ధనషుక్ లాల్ అడవికి వెళ్ళాడు. మట్కా లోపల చేతులు పెట్టాడు, బంగారం తీసుకుందాం అని. కాని ఒక క్షణంలోనే పాము అతన్ని కరిచింది. అతని కేకలతో అడవి మొత్తం కల్లోలమైంది. ఆ కేకలు విని అజయ్ అడవికి వచ్చాడు, ఏమైందో తెలుసుకోవడానికి. కాని అక్కడ ధనుషుక్ లాల్ చనిపోయి అక్కడ పడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు ప్రత్యక్షమైంది. కాని ఇప్పుడు ఆమె రూపం భిన్నంగా ఉంది. ప్రకాశంతో నిండిన వనదేవి. అజయ్, నేను ఈ అడవికి రక్షకురాలిని. లోబుల చేతుల నుండి అడవిని కాపాడటమే నా ధర్మం. దేవి, ధనసుక్ లాల్ తప్పు చేశాడు. కాని అతని కుటుంబం పాపరహితం. దయచేసి అతన్ని క్షమించి ప్రాణం తిరిగి ఇవ్వండి. నీ కళ్లలో దయ కనిపిస్తోంది అజయ్, కాని మాటలతో కాదు.
మనసుతో చూపించు. ఈ అడవి కేవలం చెట్లు కాదు, ఇది జీవం. నీ ప్రజలతో కలిసి ఒక ప్రతిజ్ఞ చేయి. ఇకపై ఈ నేలపై ఒక్క చెట్టు పడకూడదు. దేవి, నేను మాట ఇస్తున్నాను. ప్రతి చెట్టు నరికిన చోట 2 మొక్కలు నాటుతాం. ప్రకృతిని కాపాడడమే మా ధర్మం. వనదేవి చిరునవ్వు చిరిగింది. ఆమె చేతుల నుండి వెలుగు కిరణం వెలసి ధనసుఖ్లాల్ శరీరంపై తాకింది. అతను మళ్లీ శ్వాస తీసుకున్నాడు. అజయ్, నన్ను క్షమించు. నా లోభం వల్ల నేను ఈ లోకాన్ని కోల్పోయాను. ఇకపై ఈ అడవినే నా ఆలయంగా చూస్తాను. అదే నిజమైన పునర్జన్మ ధనసుఖ్లాల్ గారు. ప్రకృతిని కాపాడితేనే మనం నిలుస్తాం. అలా వనపురం మళ్లీ జీవించింది. ప్రకృతి మానవ హృదయాన్ని క్షమించింది. ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మీరు మా వీడియో అంతా చూసి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ సపోర్ట్ మా కోసం చాలా ముఖ్యం. మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మీనింగ్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్ మా జర్నీని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. లవ్ అండ్ రెస్పెక్ట్ టు ఆల్. అనగనగా దట్టమైన చెట్లు, రంగురంగుల పూలు, మధురంగా కూసే పక్షులు, స్వచ్ఛమైన గాలితో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో సింహాలు, ఏనుగులు, జింకలు, కోతులు, కుందేళ్లు, నెమళ్ళు ఇలా ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజు శక్తివంతమైన, ధైర్యవంతమైన సింహరాజు. అన్ని జంతువులు సింహరాజును గౌరవించేవి, ప్రేమించేవి. కాని ఒకరోజు జరిగిన సంఘటన ఆ అడవి చరిత్రనే మార్చేసింది. ఒక ఉదయం అడవి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద అన్ని జంతువులు సమావేశమయ్యాయి. సింహరాజు గంభీరంగా ముందుకు వచ్చింది. నా ప్రియమైన మిత్రులారా, నేను 1 నెల రోజుల పాటు దూర ప్రయాణానికి వెళ్తున్నాను. నేను లేని సమయంలో ఈ అడవిని చూసుకునే ఒక నాయకుడు అవసరం. అందుకే మీలో ఎవరో ఒకరిని తాత్కాలిక నాయకుడిగా ఎన్నుకోవాలనుకుంటున్నాను. అది విన్న వెంటనే జంతువులందరిలో ఉత్సాహం పొంగిపోయింది. ఇందులో ఆలోచించాల్సిందేముంది? నేనే నాయకుడినవుతాను. ఎందుకంటే ఈ అడవిలో నాకంటే తెలివైన వారు ఎవరూ లేరు. అయ్యో కోతి, తెలివి ఒక్కటే సరిపోదు, నాయకుడు అందంగా కూడా ఉండాలి. ఈ అడవిలో నాకంటే అందమైంది ఎవరుంది? అందుకే నాయకురాలు నేనే కావాలి. మీరిద్దరూ పక్కకు జరగండి. నాయకుడికి బలముండాలి. ఈ అడవిలో బలవంతుడు నేనే, కాబట్టి నాయకత్వం నాకే సరిపోతుంది. అలా ప్రతి జంతువు తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉండిపోయింది. కాని అక్కడ ఒక మూలలలో చిన్న కుందేలు మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. అది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, ఎవరు నాయకుడు కావాలో మాటలతో కాదు, చర్యలతో నిరూపించాలి. ఎవరైతే ఈ అడవికి ఎక్కువ మేలు చేస్తారో వారినే నాయకుడిగా ఎన్నుకుంటాను. అంతే, పోటీ మొదలైంది. మరుసటి రోజు కోతి చెట్టు మీద నుండి చెట్టుకుటుకు ఎగురుతూ అందర్నీ పిలిచింది. చూడండి, నా వేగాన్ని చూడండి. ఇలా ఎవరైనా చేయగలరా? జంతువులు కొద్దిసేపు చూసి వెళ్ళిపోయాయి. అదే సమయంలో నెమలి తన అద్భుతమైన ఈకలను విప్పి నడుస్తోంది. నా అందాన్ని చూడండి, నాయకుడికి ఉండాల్సిన గౌరవం నాలో ఉంది. కానీ అది కూడా కేవలం ప్రదర్శనగానే మిగిలిపోయింది. మరోవైపు ఏనుగు తన బలాన్ని చూపిస్తోంది. చూడండి, ఇంత పెద్ద చెట్టును కూడా నేను కదిలించగలను. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అది అడవికి ఎలాంటి మేలు చేయలేదు. అదే సమయంలో చిన్న కుందేలు మాత్రం వేరే పని చేస్తోంది. అది తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తోంది. అయ్యో, ఎవరైనా కాపాడండి, నేను ముళ్ళ పొదలో చిక్కుకుపోయాను. జింక ఏడుస్తోంది. అప్పుడు అక్కడికి చిన్న కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చింది. భయపడకు స్నేహితుడా, నేనున్నాను. అది వెంటనే ఇతర జంతువులను పిలిచింది. అందరూ కలిసి జింకను కాపాడారు.
ధన్యవాదాలు కుందేలు. నువ్వు లేకపోతే నేను బయటపడలేకపోయేవాడిని. స్నేహితులకు సహాయం చేయటం నా బాధ్యత. మరో రోజు బలమైన గాలి వీచింది. ఒక పక్షి గూడు నేలపై పడిపోయింది. నా పిల్లలు, ఎవరైనా సహాయం చేయండి. ఆందోళన పడకండి. కోతి, నువ్వు చెట్లు ఎక్కగలవు కదా, దయచేసి సహాయం చేస్తావా? ఖచ్చితంగా. కోతి గూడును మళ్ళీ చెట్టు మీద పెట్టింది. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. ఇంకో రోజు అడవిలోని చిన్న చెరువు చెత్తతో నిండిపోయింది. జంతువులు నీళ్లు తాగలేక ఇబ్బంది పడుతున్నాయి. మిత్రులారా, ఇది మన అందరి చెరువు. మనమే దీన్ని శుభ్రం చేద్దాం. అది చెప్పగానే జంతువులందరూ కలిసి పనిచేసేశాయి. కొద్ది గంటల్లోనే చెరువు మళ్ళీ శుభ్రంగా మారిపోయింది. కుందేలు, నువ్వు మమ్మల్ని ఒక్కటిగా పని చేయించడం గొప్ప విషయం. రోజులు గడిచాయి. ఒక రాత్రి ఆకాశం ఒక్కసారిగా నల్లని మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు గిస్తున్నాయి. భారీ తుఫాను మొదలైంది అయ్యో, నేను ముందుగా నన్ను కాపాడుకోవాలి అని చెప్పి చెట్టు మీద దాక్కుంది. ఇక్కడుంటే ప్రమాదం అని గుహలోకి పరిగెత్తింది. నా కుటుంబం ముందు అని తన కుటుంబంతో సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోయింది. కానీ చిన్న కుందేలు మాత్రం తన గురించి కాదు, ఇతరుల గురించి ఆలోచించింది. వర్షంలో తడుస్తూ అడవి అంతా తిరుగుతూ సహాయం అవసరమైన జంతువులను వెతకసాగింది. అమ్మా అమ్మా, ఏమైంది? మేము దారి తప్పిపోయాం. భయపడకండి, నేను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను. కుందేలు వాటిని సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. నాకెగరడం కష్టంగా ఉంది. రా, నిన్ను సురక్షితమైన చోటుకు తీసుకెళ్తాను. అది పక్షికి ఆశ్రయం కల్పించింది. ఉదయం తుఫాను ఆగిపోయింది. ఆకాశం మళ్ళీ ప్రశాంతంగా మారింది. అదే సమయంలో సింహరాజు తన ప్రయాణం ముగించుకొని అడవికి తిరిగి వచ్చింది. నా మిత్రులారా, నేను లేని సమయంలో ఏమీ జరిగింది? అన్ని జంతువులు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాయి. కుందేలు చేసిన సహాయాలన్నీ వివరించాయి. నేను అన్నీ విన్నాను. నాయకుడు అంటే బలవంతుడు కావడం కాదు. నాయకుడు అంటే అందగాడు కావడం కాదు. నాయకుడు అంటే వేగవంతుడు కావడం కూడా కాదు. ఇతరుల బాధను తన బాధగా భావించి వారికి సహాయం చేసేవాడే నిజమైన నాయకుడు. అడవి అంతా నిశ్శబ్దంగా మారింది. అందరి చూపులు చిన్న కుందేలుపైనే ఉన్నాయి. ఈ రోజు నుండి చిన్న కుందేలును ఈ అడవికి కొత్త నాయకుడిగా ప్రకటిస్తున్నాను. అది విన్న వెంటనే అడవి మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. నువ్వే దీనికి అర్హుడు స్నేహితుడా. నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో నువ్వు మాకు నేర్పించావు. నీ హృదయం నిజంగా గొప్పది. మీ అందరి సహకారం లేకుండా నేనేమీ చేయలేను. మనమంతా కలిసి ఈ అడవిని ఇంకా మంచి ప్రదేశంగా మార్చుకుందాం. ఆ రోజు నుండి చిన్న కుందేలు అందరి ప్రేమను పొందుతూ ఆ అడవిని ఆనందంగా, ఐక్యంగా, సంతోషంగా నడిపించింది. నిజమైన నాయకత్వం శక్తిలో కాదు, సేవాభావంలో ఉంటుంది. తన కోసం జీవించేవాడు సాధారణుడు, ఇతరుల కోసం జీవించేవాడే నిజమైన నాయకుడు. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య పక్షుల కిలకిలారావాలతో నిండిన ఆనందపురం అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేణు అనే ఒక బాలుడు జీవించేవాడు. అతను చాలా తెలివైనవాడు. చదువులోనూ పనుల్లోనూ అందరికంటే ముందుండేవాడు. కానీ అతనిలో ఒక చిన్న బలహీనత ఉండేది. అది చాలా త్వరగా ధనవంతుడు కావాలనే ఆశ. ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. ఓపికగా ఎదురుచూడటం అతనికి అస్సలిష్టం ఉండేది కాదు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు.
ఆ సాధువు ఎంతో జ్ఞానవంతుడు. అతను గ్రామస్తులకు మంచి సలహాలిస్తూ వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. సాధువు గురించి విన్న వేణు ఆశతో అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. స్వామీజీ, నేను చాలా త్వరగా ధనవంతుడు కావాలనుకుంటున్నాను. దానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా? ఉంది బాబు. అని చెప్పి సాధువు తన సంచిలో నుంచి ఒక చిన్న మామిడి గింజ తీసి వేణు చేతిలో పెట్టాడు. ఈ గింజను నీ ఇంటి వెనక నాటు. ప్రతిరోజు ప్రేమగా నీరు పోయి సంరక్షించు. వేణు గింజను చూసి ఆశ్చర్యపోయాడు. అది సాధారణ గింజలాగే కనిపించింది. స్వామీజీ, ఇది సాధారణ గింజలాగే ఉంది కదా? కాదు బాబు, దీనిలో ఒక గొప్ప రహస్యం ఉంది. ఆ మాటలు విన్న వెంటనే వేణు ఎంతో ఆనందపడ్డాడు. ఇదే నా అదృష్టం అని అనుకున్నాడు. ఇంటికి వెళ్లి వెంటనే గింజను నాటేశాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర కూడా రాలేదు. ఎందుకంటే మరుసటి ఉదయం లేచేసరికి ఆ మొక్కపై బంగారు మామిడి పండ్లు వేలాడుతూ ఉంటాయని ఊహించుకున్నాడు. కాని ఒక వారం గడిచింది, ఏమీ జరగలేదు. అప్పుడు నేలలోంచి చిన్న మొక్క మాత్రమే బయటికి వచ్చింది. ఇదే నా రహస్యం. ఇంతకాలం ఎదురు చూసిన చిన్న మొక్క మాత్రమే వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ వేణు అసహనం పెరిగిపోయింది. చివరకు ఇదంతా మోసమే. సాధువు నన్ను మోసం చేశాడు. అప్పుడే అక్కడికి వేణు తాత వచ్చాడు. బాబూ, మొక్క పెరగడానికి సమయం పడుతుంది. ఓపికగా ఎదురుచూడాలి. నాకంత సమయం లేదు తాతయ్య. ఒకరోజు వేణుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మొక్క కింద బంగారం దాగిందేమో, ఒక్కసారి చూసేద్దాం అని చెప్పి మొక్కను తవ్వేశాడు. వేర్లు బయటికి తీశాడు. ఏమీ లేదు. మళ్ళీ దాన్ని నాటేశాడు. కానీ అక్కడితో ఆగలేదు. ప్రతి కొన్ని రోజులకు ఒక్కసారి మళ్ళీ తవ్వి చూసేవాడు. ఇప్పుడైనా బంగారం వచ్చిందేమో. అలా పదే పదే తవ్వడం వల్ల ఆ చిన్న మొక్క బలహీనపడసాగింది. దాని ఎదుగుదల నెమ్మదించింది. అదే సమయంలో వేణు పక్కింట్లో ఉండే సీత అనే అమ్మాయి కూడా ఒక మామిడి గింజను నాటింది. నువ్వు పెద్ద చెట్టవుతావు. నేను ప్రతిరోజు నీకు నీరు పోస్తాను. సీత ఎంతో ప్రేమగా ఆ మొక్కను చూసుకునేది. ప్రతిరోజు నీరు పోసేది, కలుపు మొక్కలు తీసేసేది. దానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడేది. ముఖ్యంగా ఆమె ఓపికగా ఎదురుచూసేది. రోజులు, నెలలు గడిచిపోయాయి. చివరకు ఒక సంవత్సరం పూర్తయింది. సీత నాటిన మొక్క ఇప్పుడొక పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టంతా అందమైన మామిడి పండ్లతో నిండిపోయింది. చూడండి, నా చెట్టుకు ఎంత మంచి పండ్లు వచ్చాయో. కానీ వేణు మొక్క మాత్రం ఇంకా చిన్నగానే ఉంది, బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది? నేను కూడా అదే గింజ నాటాను కదా. కొన్ని రోజుల తర్వాత ఆ సాధువు మళ్ళీ ఆనందపురం గ్రామానికి వచ్చాడు. వెంటనే వేణు అతని దగ్గరకు పరిగెత్తాడు. స్వామీజీ, సీత మొక్క పెద్ద చెట్టుగా మారింది. నా మొక్క మాత్రం ఎందుకు పెరగలేదు? బాబు, నువ్వు నిజంగా ఆ మొక్కను ప్రేమగా చూసుకున్నావా? నేను తరచూ తవ్వి చూసేవాడిని. అదే నీ తప్పు. వేణు ఆశ్చర్యంగా సాధువును చూశాడు. నువ్వు ప్రతిసారి మొక్కను తవ్వి చూస్తూ దాని ఎదుగుదలను అడ్డుకున్నావు. జీవితంలో విజయం కూడా ఇలాగే ఉంటుంది బాబు. ప్రతిరోజు ఫలితం కోసం తొందరపడితే ఎదుగుదల ఆగిపోతుంది. ఓపిక, కష్టం, నమ్మకం వీటిని కలిపితేనే విజయం అనే చెట్టు పెరుగుతుంది. ఆ మాటలు విన్న వేణుకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. అతని కలలో పశ్చాత్తాపం కనిపించింది. నన్ను క్షమించండి స్వామీజీ. ఇకపై ఓపికగా కష్టపడతాను. ఆ రోజు నుంచి వేణు పూర్తిగా మారిపోయాడు. మొక్కను ప్రేమగా చూసుకున్నాడు. రోజు నీరు పోశాడు. ఓపిగ్గా ఎదురుచూశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్క కూడా ఒక భారీ మామిడి చెట్టుగా మారింది.
అనేక మామిడి పండ్లను ఇచ్చింది. ఇప్పుడు అర్థమైంది. బంగారం చెట్టులో లేదు బాబూ. ఓపిక, కష్టం, నమ్మకమే నిజమైన బంగారం. ఆ మాటలను జీవితాంతం గుర్తుంచుకున్న వేణు పెద్దయ్యాక విజయవంతమైన రైతుగా మారాడు. తన కష్టంతో, తన ఓపికతో గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. త్వరగా ఫలితం కావాలని తొందరపడితే విజయం దూరమవుతుంది. ఓపికగా కష్టపడితే విజయం తప్పకుండా మన ముందుకు వస్తుంది. ఓపిక, కష్టం, నమ్మకమే జీవితంలోని నిజమైన బంగారం. ఒక విశాలమైన, అందమైన అడవిలో అనేక జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ప్రతిరోజు నవ్వులు, ఆటలు, సంతోషాలతో ఆ అడవి కళకళలాడేది. అయితే ఆ అడవిలో ఒక ప్రత్యేకమైన నక్క ఉండేది. ఆ నక్క పేరు నందు. నందు చాలా తెలివైనది. కానీ ఇతర నక్కల్లా మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఎవరికైనా నష్టం చేయడం దానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే కొన్ని జంతువులు దాని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని చూసి ఎగతాళి చేసేవి. ఈ రోజుల్లో నిజాయితీతో ఎవరు బతుకుతారు? కొంచెం తెలివిగా ఉండాలి, అప్పుడే జీవితంలో గెలుస్తారు. కోతి మాటలు విన్న ప్రతిసారి నందు మనసు బాధపడేది. కానీ ఎప్పుడు ఎవరితోనూ వాదించేది కాదు. తన దారిలో తను నిజాయితీగా జీవించేది. ఒకరోజు అడవిలోని పెద్ద మర్రి చెట్టు కింద అన్ని జంతువుల సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు అడవిలోని రాజు సింహరాజు ముందుకు వచ్చి మాట్లాడింది. అడవి ఖజానాలో భద్రంగా ఉంచిన అత్యంత విలువైన నీలమణి కనిపించడం లేదు. దానిని ఎవరు కనుగొని తీసుకొస్తారో వారికి ప్రత్యేక బహుమతి ఇస్తాను. రాజు మాటలు వినగానే అన్ని జంతువులు అడవి అంతా వెతకడం ప్రారంభించాయి. ప్రతి మూల, ప్రతి చెట్టు, ప్రతి పొద ఎక్కడా వదలకుండా వెతికాయి. కానీ నీలమణి మాత్రం కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు అడవిని తాకుతున్న వేళ నందు ఎప్పటిలాగే అడవిలో నడుస్తూ ఉండింది. ఆకస్మికంగా ఒక పొద దగ్గర నుంచి ఏదో ప్రకాశం కనిపించింది. ఏమిటది అని దగ్గరకు వెళ్ళి చూసింది. అక్కడ మెరుస్తూ కనిపించింది అదే అడవి మొత్తం వెతుకుతున్న విలువైన నీలమణి. అరే, ఇది రాజు వెతుకుతున్న నీలమణి అయి ఉండాలి. నందు చేతిలో నీలమణి ఉంది. కానీ ఇప్పుడు దాని మనసులో 2 ఆలోచన మొదలయ్యాయి. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటే నేను ధనవంతురాలనవుతాను. కానీ ఇది నాది కాదు. కొన్ని క్షణాలు నందు మౌనంగా నిలబడి ఆలోచించింది. చివరికి తన మనసులోని నిజాయితీ లోభాన్ని ఓడించింది. నందు నీలమణిని జాగ్రత్తగా తీసుకుని నేరుగా సింహరాజు దగ్గరకు వెళ్ళింది. మహారాజా, ఈ నీలమణి నాకు ఒక పొద దగ్గర దొరికింది. ఇది మీదే. అద్భుతం! చాలా మంచి పని చేశావు నందు. సింహరాజు ఆనందపడింది. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరూ అలా అనుకోలేదు. ఆగండి, ఇదంతా నాటకం. నీలమణిని ముందే దొంగిలించింది. ఇప్పుడు పట్టుబడిపోతానని భయపడి తిరిగిచ్చేస్తుంది. కోతి మాటలు వినగానే అక్కడున్న జంతువులన్నీ ఒకదానితో ఒకటి గుసగుసలాడడం ప్రారంభించాయి. అవునేమో, నిజంగానే దొంగిలించి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? అందరి మాటలు విని నందు మనసు చాలా బాధపడింది. నేను నిజం చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదు. సింహరాజు కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరు నిజం చెబుతున్నారో ఇప్పుడే తెలుస్తుంది. రాజు అడవిలోని తెలివైన గుడ్లగూబను పిలిపించింది. ఆ గుడ్లగూబ అడవిలో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండేది. మహారాజా, నిన్న రాత్రి బలమైన గాలి వీచింది. ఆ గాలికి ఖజానా పెట్టె కొద్దిగా తెరుచుకుంది. అందులో ఉన్న నీలమణి బయటకు జారి ఆ పొదల్లో పడిపోయింది. ఈ ఉదయం నందు దానిని కనుగొంది. దాచుకోకుండా నిజాయితీగా మీ దగ్గరకు తీసుకొచ్చింది. గుడ్లగూబ మాటలు వినగానే అక్కడున్న జంతువులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోతి తలదించుకుంది. తన తప్పు అర్థమైంది.
నందు, నీలమణిని కనుగొనడం గొప్ప విషయం కాదు. దానిని ఆశపడకుండా తిరిగి ఇవ్వడం అదే నిజమైన గొప్పతనం. అని చెప్పి సింహరాజు నందుకు ఒక అందమైన బంగారు పతకం బహుమతిగా అందించింది. నందు జై, నిజాయితీకి జై. ఆ రోజు నుంచి అడవిలో ప్రతి జంతువు నందును ఎంతో గౌరవంగా చూడడం ప్రారంభించింది. నందు, నన్ను క్షమించు. నిజాయితీ విలువ ఇప్పుడే నాకు అర్థమైంది. పర్వాలేదు. తప్పు చేయడం కన్నా తప్పు తెలుసుకుని మారడం ఇంకా గొప్ప గుణం. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఎవరైనా నిజాయితీ, మంచితనం మరియు మంచి ఉదాహరణ గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చేది నందు నక్క పేరు. ఎందుకంటే నిజాయితీకి మొదట పరీక్ష వస్తుంది, చివరికి గౌరవం వస్తుంది. నిజాయితీ అనేది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు అది మనకు గౌరవాన్ని, నమ్మకాన్ని, శాశ్వతమైన గుర్తింపును తప్పకుండా ఇస్తుంది. ముగింపు.